ఒక ఆయన వచ్చాడు, అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. సస్తే సమాధానం వచ్చినట్లా తీరినట్ల కాదు. మళ్ళొక జన్మ ఎత్తి ఓ అప్పు తీరువలే. ఓ ఇంటి ముందర కుక్క వైపు పుడతావో ఓ పీతిలో పురుగు వైపు పుడతావో తెలియదు. అందుకే కష్టపడి అప్పు తీర్చి చచ్చిపో. ఇప్పుడు అప్పు కట్టు, మరుసటి రోజు చచ్చిపో. సచ్చి ఏం గొప్పతనం? ఓన్ రుణంలో పోతావు నువ్వు. ఓన్ రుణం తీర్చుకోనిక మళ్ళీ పుట్టాలి. ఓనికి ఊడిగం చేయాలి నువ్వు. ఒకటి, భార్య ఉంది, వయసుతో ఉన్న అమ్మాయి. ఇప్పుడు అన్నీ బాగుండి విడాకులు తీసుకుంటామంటేనే మెయింటెనెన్స్ కేసు వేస్తాడు లాయర్. చేసుకున్న తప్పుకు మెయింటెనెన్స్ కేసు వేసారు, ఆమెకి ఏమని ఏమంటాడు? వయసుతో ఉన్న భార్యని నిర్దాక్షిణ్యంగా నీకు తెలిసి తెలియక నువ్వు చేసిన తప్పులకు బరి అయి నువ్వు చని ఆమెను అనాథం చేస్తే, చని అంటే చనిపోవడం, దేవుడు మెయింటెనెన్స్ కేసు వేస్తాడు. మళ్ళీ ఏ జన్మలో ఆమె రుణం తీర్చుకోవాలో నువ్వు? ఆమెకు ఆడపిల్ల అంటే ఒక పాప ఉంది, ఆయన చనిపోయిన ఆయనకు. ఆమెకు ఒక పాప ఉంది. ఆ పసిగందును అనాథాలు చేసి పోయినావు. నాన్న అని పిలుచుకుని అదృష్టం లేక చేసి చచ్చిపోయినావు. ఆ పిల్లకు రుణం తీరువలే మళ్ళీ నువ్వు. మళ్ళీ అది కూడా ఎన్ని జన్మలే? అప్పులోనికో జన్మ, పెళ్ళంకో జన్మ, బిడ్డకో జన్మ. జన్మలు ఎవడు పెంచుకుంటున్నాడు ఈడ?